ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి. ఇప్పుడైతే వంటకు కావాల్సిన సామాన్లు అయితే ఏమేమి తీసుకొచ్చానో ప్రతి ఒక్కటే మీకు అయితే మెన్షన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే నేను తెచ్చిన సామాన్లన్నీ అయితే సర్దిస్తాను. ఇప్పుడైతే ఓన్లీ ఈ కూరగాయలు ఇంకా కావాల్సిన ఐటమ్స్ ఏమేమి తెచ్చానో ఇవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి అన్నీ చూడండి. ఇవన్నీ అయితే ఈ రంజాన్కి కావాల్సిన సామాన్లు అన్నమాట. మొత్తం అన్నీ ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను రంజాన్కి ఏమేమి యూజ్ చేస్తానో వంటకాలకి అన్ని సామాన్లు అయితే ఇందులో ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రతి ఒక్కదాన్ని మీరు అయితే చూడండి. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తే ఏమేమి సామాన్లు యూజ్ చేస్తున్నాను అన్నదే మీకు ప్రతిదీ అర్థమవుద్ది. ఓకే, వాచింగ్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూసాయండి. ఇప్పుడైతే స్పగెట్టి మొన్న వంట చేసి చూపించాను కదా, వీటితో స్పగెట్టి సేమియాలు, మండగడ్డ సేమియా అంటే మళ్ళీ స్పగెట్టి అంటారు. ఇంకా వచ్చి పలవా సరుకులు ఇందాక చూపించాను కదా ఇందాక వీడియోలో. ఇది వచ్చి పలవా సరుకులు. ఇంకా ఇది వచ్చి లిఫ్ట్ హ్యాండ్లు అన్నమాట, చాయ్ లిఫ్ట్ హ్యాండ్లు. ఏదో చూపించిందేమో పెద్ద ప్యాకెట్లో ఏమో కాఫీ కాసుకోవడానికి, ఇది ఓన్లీ ఛాయ్. ఇలా ఛాయ్ అన్నది ఇలా తాగుతారన్నమాట. దీనికి ఛాయ్ కావలసినప్పుడు యూజ్ చేస్తాను. మామూలుగా టీ కాసినప్పుడు అయితే పౌడర్ యూజ్ చేస్తాను అన్నమాట. ఓకే, ఇంకా వచ్చి ఇదైతే దాల్చిన చెక్క. ఇది వచ్చి ఇంకా మకరోని ప్యాకెట్లు చిన్న సైజు పెద్ద సైజు కూడా ఉంటాయి. ఇంకొచ్చేది మాగి. ఇంకా కూరల్లోకి ఏంటి ప్రతి దాంట్లోకి యూజ్ చేస్తాను, నాకు బాగా తెలుసు. ఇంకొచ్చి ఇది వెండి నిమ్మకాయలు. ఇది వచ్చే కెమెరా. ఇదైతే నేను పతారులోకి గేమర్లోకి అన్నదే యూజ్ చేస్తాను. ఇంకొచ్చి ఇదైతే కాఫీ పౌడర్ అన్నమాట. ఇదైతే మీకు ఒకసారి చూపిస్తాను కాఫీ ఎలా కలపాలి ఏంటన్నది. ఖచ్చితంగా ఈ రంజాన్లో మీకైతే కపుచినో ఒక కరక్కో చాయ్ కావన్నది కూడా మీకు చూపిస్తాను. చాలామందికి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుంది వీడియో. ఇంక వచ్చి ఇంట్లో వాడే వచ్చి ఏమో క్రిస్మస్, జీడిపప్పు, ఇవన్నీ పలవకి వీటికి సంబంధించినవి, బిర్యానీకి సంబంధించినవి. వచ్చి కందిపప్పు. మనకి ఇది మన ఇంటికాడ ఎర్ర కందిపప్పు అంటాం కదా, మనకైతే పసుపుగా ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా షాపుల్లో వచ్చేసినాయి ఎర్ర కందిపప్పు అన్నది. ఇది ఎక్కడైతే అదేస్తా అంటారో కందిపప్పు ప్యాకెట్లు. సోరబాకి అలాగే ఇంట్లోనే ఎక్కువ నేను చేపలు వండినప్పుడు కానీ బగ్గుపూ చేసినప్పుడు కూడా పప్పు అనేది ఎక్కువ వండుతాను. అందుకే పప్పు ప్యాకెట్లు ఇప్పుడు సోరబాకు కూడా అవసరం కాబట్టి తీసుకొచ్చారు. ఇదైతే షుగర్ పౌడర్. అంటే ఇప్పుడు కేకులు కానీ ఏమైనా చేసుకున్నప్పుడు షుగర్ పౌడర్ అవసరం అవుతుంది. షుగర్ పౌడర్ తీసుకొచ్చాను. ఇంకొకటి ఇది వచ్చేటప్పటికైతే మసాలా ఉంటాయన్నమాట, అన్నీ ఉంటాయి. ఇదైతే మసాలా పౌడరు. ఇది మిర్చి పౌడరు. ఇది వచ్చి ఎల్లుల్లిపాయ పౌడరు. ఇది వచ్చేసి రోజ్ వాటర్. ఇందులో అయితే ఛాయ్లో వేస్తాను. ఛాయ్లో కానీ కేకులో కానీ వేస్తాను, స్మెల్ అనేది బాగుంటుంది. ఇంకొచ్చి ఇదైతే జైతూన్ అంటారు. దీన్ని అయితే నేను సలాడా చేసినప్పుడు అయితే యూజ్ చేస్తూ ఉంటాను. సలాడాలో యూజ్ చేస్తాను దాన్ని. ఇంకా అది వచ్చే ఖర్జూరం అన్నమాట. చూస్తారు కదా, ఖర్జూరం అనేది ఇలా బాక్స్ అయితే తీసుకొచ్చాము. ఇప్పుడైతే లానేసి సర్దేశాం ఫ్రెండ్స్. ఇంకైతే ఉన్నాయి. ఇంకా చికెన్ అన్నమాట. ఇంకా అట్మాస్ఫియర్ తీసుకొస్తారు. ఓన్లీ చికెన్ బాక్స్ అయితే తీసుకొచ్చి చికెన్ అనేది ఫ్రిడ్జర్లో పెట్టాలి. ఇంకా ఇది వచ్చి రైస్ మాట. ఆల్రెడీ ఇందులో రైస్ ఉంది, అయితే ఇంకా కావాలని తీసుకొచ్చారు. ఇది రైస్ బాక్స్. ఇది వచ్చి ప్యాకెట్ రైస్. ఇంకా మనకి కింద సామాన్లు కూడా అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే చూడండి తామర అనేది ఎంత క్వాలిటీగా ఉందో. ఇలా ప్యాకింగ్ వచ్చింది నెంబర్ 1 క్వాలిటీ. తగ్గ ఖర్జూరం అన్నమాట. నేను ఎక్కువ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇవి పెట్టుకెళ్తూ ఉంటాను. క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట.
చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవైతే మీకు వీడియో మెన్షన్ చేస్తాను. ఇంకొన్నాయి కూడా నేను తీసి ఒకసారి మీరు చూపిస్తాను, అవి కూడా ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మార్నింగ్ వెళ్ళి అయితే మళ్ళీ తీసుకొచ్చిన సామాన్లు అవైతే నైట్ తీసుకొచ్చినవి. నైట్ తీసుకొచ్చినవన్నీ కూడా మొత్తం సర్దేశాను. కీసులు చూడండి ఎన్ని కవర్లో. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చిన సామాన్లు అయితే ఇమాట. కూరగాయలు కొంటానని తీసుకెళ్ళి కూరగాయల షాప్ కాడ కూరగాయలు కొనకుండా ఈ 3 కొనుక్కొని వచ్చేసాము. ఎందుకంటే చాలా సామాన్లు అయిపోతున్నాయి, అన్ని సర్దాలని చాలా టైం పట్టయితే తీసుకొచ్చేసాను. ఇదైతే కొత్తిమీర అన్నమాట. ఇదైతే సబక్, సేమ్ కొత్తిమీరలా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది వచ్చేటప్పుడు కరివేపాకు, ఇక్కడ కరిబెత్తి అంటారు. కరివేపాకు మా ఇంట్లో మా మేడంగా బాగా పిచ్చి మాట. కరిబెత్తి స్మెల్ అంటే చాలా ఇష్టం మాట దానికి. ఇది కరిబెత్తి మాట, కరివేపాకు మాట. సరే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇవన్నీ అయితే నేను పొద్దురేళ్ళు తీసుకొచ్చిన ఏమైనా సామాన్ తీసుకొచ్చి చూపిస్తాను. ఇదైతే క్రీమా, తబ్కా క్రీమా అంటారు. ఇవి అయితే ఇవి మ్యాజిన్లు మాట. ఇవన్నీ చూడండి. ఇవి అయితే మనకి మకరోని పాస్తా చేసినప్పుడు కానీ, సలాటాలు చేసినప్పుడు కానీ, లేకపోతే శాండ్విచ్లు చేసినప్పుడు కానీ ఉపయోగిస్తారు. చూడండి ఫ్రెండ్స్, అరవై కంట్రీలో పని ఎలాగా ఉంటుందంటే, ఇక్కడ కిచెన్ అయితే మొత్తం సర్దుతున్నాను కదా, ఈలోగా వాళ్ళకి అన్నాలు పెడుతున్నాను. ప్లేట్లు చూడండి, ప్లేట్లు వాళ్ళతో నాకు తెచ్చుకోవాలి. మళ్ళీ వాళ్ళకి అన్నాలు పెట్టాలి, మళ్ళీ మన కిచెన్ సర్దుకోవాలి. చూసారు కదా, ఏ పని కూడా ఎక్కడ కూడా స్టాపింగ్ అవ్వకూడదు. అటు ఆ పని చేయాలి, ఇటు ఈ పని చేయాలి. అయిపోద్ది టీ తాగిన క్లాసులు అవి తెచ్చి అక్కడే ఉండొచ్చు, అవి కడగాలి. ఈలోగా ఈ సామాన్లు మళ్ళీ ఫుడ్ టింపులు, మళ్ళీ సామాన్లు సర్దుకుంటాం. వాళ్ళు తిన్నాక తెచ్చుకొని ప్లేట్లు తెచ్చుకుంటాం, మళ్ళీ అవి కడుగుతాం, మళ్ళీ ఫుడ్ పెట్టుకెళ్తాం పైకి. ఎక్కడ ఏ పని కూడా ఆపకూడదు, అటు ఇటు చేసుకోవాలి. ఎంత కష్టపడినా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఏదో రకాలుగా ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎంత కష్టపడితేనే నెల వచ్చేటప్పటికి చేతిలోకి వచ్చిన డబ్బులు వచ్చినట్టు నిమిషం కూడా ఆకుండా వెళ్ళిపోతాయి. అది ఎవరికీ తెలీదు. కానీ ఇక్కడికి వచ్చింది ఏవో మాట్లాడతారు. ఇంత కష్టం చేతనే నెల వచ్చేటప్పటికి మనకి నెల జీతం వస్తుంది. ఇంత కష్టపడకపోతే ఎవరు ఒక్క రూపాయి కూడా పెట్టరు. కోయిట్కెళ్ళి వచ్చింది అంటారు. కోయిట్లో ఇంత కష్టపడితేనే ఒక్క రూపాయి మనకి ఇచ్చేది, లేకపోతే ఎవరు కూడా మనకి ఇవ్వరు. అంతమంది పొలం పనైనా బెటరే, కనీసం టైం టు టైం వర్క్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇదైతే లెగ్స్ని కానించి పడుకునేదాకా చేతనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ ఫైనల్గా అయితే మనకి ఇచ్చినంత క్లీన్ అయిపోయింది. పొద్దున 7ంటికి మొదలెట్టింది సామాన్లు సర్దుతూ. ఇప్పటికైతే క్లియర్ అయింది ఫ్రెండ్స్. ఇలాగ అన్ని సామాన్లు మొత్తం సర్దేశాను అనమాట. అన్నీ నాకు ఎక్కడికక్కడ కావాల్సిన సామాన్లు చేతికి అందేలాగైతే ఇలా అన్నిటిని పెట్టేసుకోను అనమాట వంటకు చేసేటప్పుడు. చూసారాగా ఫ్రెండ్స్, ఇప్పటికైతే క్లీన్ అయింది. ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇంకా అన్నిటిని అయితే మొత్తం ఇలా సర్దేసి మొత్తం అన్నిటిని అలా క్లీన్ చేసి పెట్టిస్తాను. చూసారుగా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రేపొద్దు నుంచి రంజాన్ స్టార్ట్ కదా. నైట్ ఫుడ్ అయితే వాళ్ళకి మక్రోని బైసమ్మలు అయితే చేశాను చూడండి. రేపొద్దు నుంచి అయితే రంజాన్ స్టార్ట్ మాట. నైట్ అయితే వాళ్ళైతే నైట్ ఫుడ్ వాళ్ళకే మక్రోని బైసమ్మలో బిర్యానీ, ఇంకా